మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ వేగం పెంచింది. నది వెంబడి ఆక్రమణలు తొలగించిన వెంటనే సుందరీకరణ పనులు చేపట్టనుంది. ఇప్పటికే మూసీ నిర్వాసితుల గుర్తింపు కోసం సర్వే చేపట్టింది. పునరావాసం కోసం పేదల వివరాలు సేకరిస్తోంది. పునరావాసం తర్వాతే ఇళ్లు కూల్చివేయాలని సర్కార్ నిర్ణయించింది. అర్హులైన కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించనుంది. మూసీ రివర్ బెడ్ లో 2166 ఇళ్లున్నాయి. హైదరాబాద్ లో అత్యధిక ఆక్రమణలు ఉన్నాయని గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంటినన్నిటినీ అటు సర్వే అధికారులు అయితే మాత్రం ఎన్ని ఇల్లు నిర్మాణాలు ఉన్నాయి అని చెప్పేసి సర్వే చేస్తున్నారు. ప్రతి గల్లీలో ఉన్నటువంటి అన్ని నిర్మాణాలను పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. అటు ఆర్బి అని ఇంటూ మార్క్ను కూడా యాడ్ చేస్తున్నారు. రివర్ బెడ్ కి సంబంధించినటువంటి అన్నిటినీ అటు అధికారులు అయితే మాత్రము అటు వాటర్ వర్క్ కి సంబంధించి అదేవిధంగా ఎంఆర్ఓ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు స్టాఫ్స్ అయితే ఉదయం నుంచి ఇక్కడ సర్వే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 20 మంది అంటే శంకర్ నగర్ లో ఉన్నటువంటి అన్ని ఇంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి వాటిని ప్రతి ఇంటికి వెళ్ళి ఇప్పటికే అధికారులు ఎవరిని కూడా బలవంతం చేయకుండా వాళ్ళని ఒప్పించి అంటే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని అటు అధికారుల సమక్షంలో జరిగినటువంటి మీటింగ్ తర్వాత ఇటు అధికారులు అయితే మాత్రము వాళ్ళకి సంబంధించినటువంటి స్టాఫ్ ఇక్కడికి వచ్చి ఇంటూ మార్క్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే 2 రోజుల పాటు ఈ సర్వే నిర్వహించిన తర్వాత ఎన్ని ఇల్లులు ఉన్నాయి ఏంటి అని ఐడెంటిటీ చేసి వాళ్ళ దగ్గరికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ అయితే మాత్రము తీసుకొని పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ని కేటాయించాలి. అదేవిధంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి రానున్న రోజుల్లో ఇటు వర్షాకాలం ఏదైతే వస్తుందో ఆ కాలంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకుని ఎవరిని కూడా ఫోర్స్ చేయకుండా వాళ్ళని స్వయాన ఇక్కడికి అధికారులు వచ్చి వాళ్ళకి జరిగేటువంటి మంచి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ దగ్గర ఆధార్ కార్డ్స్ అదేవిధంగా ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ఏవైనా సరే పేపర్స్ అవి ఉంటే వాటన్నిటినీ తీసుకుంటున్నారు. 20 మంది అటు జిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు అదేవిధంగా వాటర్ బోర్డ్స్ కి సంబంధించి మరోవైపు రెవెన్యూకి సంబంధించి అంబర్పేట్కి సంబంధించినటువంటి ఎంఆర్ఓ ఉదయాన్నే ఇక్కడికి వచ్చి అటు అందరితో మాట్లాడారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించిన తర్వాత వీళ్ళని అక్కడికి షిఫ్ట్ చేస్తామని చెప్తున్నారు. అటు కలెక్టర్లు ఇప్పటికే రంగారెడ్డి కావచ్చు అదేవిధంగా మేడ్చల్ మరోవైపు మల్కాజ్గిరి హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటినీ ఐడెంటిఫై చేశారు. దాదాపు 2166 ఇళ్లని కూడా అటు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు ఈ ఇంటికి సంబంధించినటువంటి అన్నిటిని ఐడెంటిఫై చేసి వీళ్ళ దగ్గర అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత వీళ్ళని రానున్నంటే అటు సాటర్డే సండే కావచ్చు ఆ రోజుల్లో వీళ్ళని అక్కడికి పంపించే అవకాశం ఉంటుంది. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అన్నిటిని తొలగించే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ వాళ్ళకి సంబంధించి గత కొన్ని సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళందరినీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించాలి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి అని ఇప్పటికే అటు కలెక్టర్లు లోకల్ బాడీస్ అంటే అటు ఎంఆర్ఓ కావచ్చు వీళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడంతో అటు ఇప్పటికే ఇక్కడ రంగారెడ్డి మేడ్చల్ అదేవిధంగా మల్కాజ్గిరి ప్రాంతాల్లో అయితే మాత్రం సర్వే చేస్తున్నారు. కలెక్టర్లు స్వయాన హైడ్రాకి సంబంధించినటువంటి ఇప్పటికే అధికారులను అదనంగా నియమించాలని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఈ సర్వేని కండక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతము అధికారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఆఫీసర్లు కూడా ఉదయం నుంచి సర్వే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎంఆర్ఓ గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎప్పటి నుంచి ఈ ఇళ్లను ఐడెంటిఫై చేస్తున్నారు? మార్నింగ్ నుంచి ఐడెంటిఫై చేస్తున్నారు. ఇక్కడ స్థానికులకి ఏం చెప్తున్నారు మేడం? డీటెయిల్స్ ఇవ్వమని చెప్తా ఉన్నాము. వాళ్ళ ఆధార్ కానివ్వండి మిగతా డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఆ ఎలక్ట్రిసిటీ బిల్ ఐడెంటిఫికేషన్కి ఏది అనేది డీటెయిల్స్ తీసుకుంటున్నాం. అంటే మ్యామ్ ఇప్పటికే ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఉంటున్నామని చెప్తున్నారు. వాళ్ళు కొంత భయాందోళనకు గురయ్యే అవకాశం ఉంది. వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తున్నారు అంటే ఇప్పటికే ఎవరిని కూడా ఫోర్స్ చేయొద్దు, వాళ్ళ ఇష్టాన్ని ప్రకారమే ఖాళీ చేయిస్తామని అటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కావచ్చు, అటు కలెక్టర్స్ వీళ్ళందరూ చెప్తున్నారు. మీకు ఎలాంటి ఆదేశాలు వచ్చాయి? మాకు కూడా అలాగే వాళ్ళని ఏం ఫోర్స్ చేయట్లేదు, విల్లింగ్ ఉన్న వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటాం. అంటే సహకరిస్తున్నారా పూర్తిగా? 100% వాళ్ళు సహకరిస్తున్నారు, నో ప్రాబ్లం. అంటే ఫర్దర్గా ఎప్పటి వరకు ఈ సర్వే అయ్యే అవకాశం ఉంటుంది? వాళ్ళని ఎప్పుడు ఇక్కడ నుంచి డబుల్ బెడ్రూమ్లకి షిఫ్ట్ చేసా ఇవన్నీ ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా?
లేదండి, వీళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేసేసుకొని వీళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇచ్చిన తర్వాతనే నెక్స్ట్ ఈ ఆలోచన షిఫ్టింగ్ అయిన తర్వాతనే వాళ్ళకు ఫస్ట్ కీ ఇస్తాము, డబల్ బెడ్రూమ్ చూపిస్తాము, ఓకే అనుకుంటేనే నెక్స్ట్ ఆలోచన అనేది ఉంటుంది. చూస్తున్నాం కదా, మొత్తానికైతే మాత్రం అధికారులు కూడా దగ్గరుండి ఎవరైతే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలని సేకరిస్తున్నాము. ఎవరిని కూడా ఫోర్స్ చేయడం లేదు. అందులోనూ డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి ఇంటికి సంబంధించి అటు కీస్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళకి అక్కడ డబుల్ బెడ్రూమ్ చూపించిన తర్వాత మాత్రమే వాళ్ళని ఇక్కడ నుంచి అక్కడికి పంపిస్తాము, ఎవరిని ఫోర్స్ఫుల్గా బయటికి పంపించము అని చెప్తున్నారు. ఇప్పుడు ఫీల్డ్ మీద ఉన్నటువంటి జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఉదయం నుంచి అటు రివర్ బెడ్ కి సంబంధించినటువంటి ఇంటూ మార్క్స్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. అంటే పబ్లిక్ నుంచి ఎలా రెస్పాండ్ అవుతున్నారు? పబ్లిక్ నుండి ఎలాంటి సమస్య లేదండి. పబ్లిక్ చాలా మంచి కోఆపరేషన్ చేస్తున్నారు. మాకు ఏదైతే ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఏవైతే ఇచ్చారో ఆధార్ కార్డు, ఎలక్ట్రిసిటీ యూఎస్ఎన్ నెంబరు, మళ్ళీ వాటర్ కనెక్షన్ నెంబరు అవి ఖచ్చితంగా ఇచ్చి సహకరిస్తున్నారండి. అదే ప్రకారంగా మేము సర్వే కూడా చేస్తూ ఉన్నాం. చూస్తున్నాం కదా, చాదర్ఘట్కి సంబంధించినటువంటి శంకర్ నగర్లో దాదాపు 20 మంది, అంటే ఒక్కొక్క గల్లీలో 5 టీమ్స్గా డివైడ్ అయ్యి పోలీసుల బందోబస్తులు ఎక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా అయితే మాత్రము పూర్తి స్థాయిలో సర్వేని అయితే మాత్రం చేస్తున్నారు. మరోవైపు వీళ్ళకి కొన్ని డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాటిని కేటాయించిన తర్వాత మాత్రమే వీళ్ళ నుంచి ఖాళీ చేయిస్తాము, ఇష్టమైనటువంటి వాళ్ళకి మాత్రమే ఇటు ఆధార్ కార్డ్ కావచ్చు, అదేవిధంగా ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి అన్నిటినీ తీసుకొని వాళ్ళ డీటెయిల్స్ అనేది రాసుకుంటున్నాము. ఎవరైతే ఇష్టానికి అంటే వాళ్ళ డబుల్ బెడ్రూమ్కి సంబంధించినట్టు కావచ్చు వాళ్ళ వివరాలను ఇవ్వడానికి ఎవరైతే సిద్ధంగా లేరో వాళ్ళ నుంచి ఎలాంటి ఫోర్స్ చేయడం లేదు మేమని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే మాత్రము మూసి పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటిలోనూ గ్రౌండ్ లెవెల్ నుంచి సర్వే చేస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్కి సంబంధించినటువంటి కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ సర్వేలు అయితే మాత్రము రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు దగ్గరుండి ఎక్కడెక్కడ మూసి పరివాహక ప్రాంతంలో ఈ నిర్మాణాలు ఉన్నాయో ఆ నిర్మాణాలన్నింటినీ కూడా అటు వాటర్ బోర్డ్స్ అదేవిధంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సర్వేని కండక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటిని ఇంటూ మార్క్ చేసిన తర్వాత తదనంతరం వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి వాళ్ళని ఇక్కడ నుంచి డబుల్ బెడ్రూమ్లోకి పంపించిన తర్వాత మాత్రమే, ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ పంపించేటువంటి సమయంలో షిఫ్టింగ్కి అయ్యే ఖర్చును కూడా మేమే భరిస్తామని చెప్పేసి ఇటు ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చాలామంది ఎప్పుడు మూసి పరివాహక ప్రాంతంకి సంబంధించి వర్షాకాలం వచ్చింది అని అంటే పూర్తిగా మునిగిపోయే అవకాశం ఉంటుంది. గత కొన్ని ఏళ్ల నుంచి మూసి పరివాహక ప్రాంతంలో కొట్టుమిట్టాడుతూ వర్షాకాలం వచ్చిందంటే ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని బతుకుతూ ఉంటారు. అలాంటి వాటికి చెక్ పెడుతూ సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకైతే మాత్రం షిఫ్ట్ చేయడం చాలా వరకు సంతోషం అని వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సంజుతో సుజాత.